ఇండియా వర్సెస్ నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విక్టరీని సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయవలసొచ్చింది. బ్యాటింగ్‌లో మన వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది. అభిషేక్ శర్మ హాస్పిటలైజ్ అవ్వడంతో సంజూ శాంసన్ వరల్డ్ కప్ డెబ్యూ చేసే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ మంచి ఇన్నింగ్సే ఆడాడు. 8 బాల్స్‌లో 22 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఇషాన్ కిషన్ తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తూ 24 బాల్స్‌లో 61 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఒక ఓవర్‌లో అయితే వరుసగా 4 సిక్సెస్‌ని స్కోర్ చేశాడు. తిలక్ వర్మ ఫస్ట్ మ్యాచ్‌లో లాగానే తనకి వచ్చిన స్టార్ట్‌ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్‌లో ఇంకా స్లోగా ఆడాడు. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే 28 బాల్స్‌లో 52 రన్స్‌ని స్కోర్ చేశాడు. నిజానికి మిడిల్ ఆర్డర్ ఒక మినీ కొలాప్స్‌లా మారిపోతుంటే తన బ్యాటింగ్‌తో కవర్ చేసి మన టీమిండియా స్కోర్‌ని 200 దాటడానికి సహాయపడ్డాడు. శివన్ దుబే విషయానికి వస్తే తన పని తాను చేసుకుని పోయాడు. 16 బాల్స్‌లో 23 రన్స్‌ని స్కోర్ చేశాడు. రింకు సింగ్ అయితే తన స్థాయికి తగ్గట్టు పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడు. అలాగే ఈ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం 6 బాల్స్‌లో ఒక్క రన్ మాత్రమే స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ ఎరాస్మస్ వేసిన స్లోవర్ బాల్‌కి డిసీవ్ అయిపోయి గోల్డెన్ డకౌట్ అయిపోయాడు. ఇంకా నమీబియా బ్యాటింగ్ విషయానికి వస్తే 8 ఓవర్స్ వరకు చాలా బాగా ఆడారు. మన బౌలర్స్ అందరినీ కౌంటర్ అటాకింగ్ చేస్తూ ఓవర్‌కి ఒక బౌండరీని స్కోర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌కి వచ్చాడో వాళ్ళ రన్స్‌కి అడ్డుకట్ట వేశాడు. వాళ్ళ వికెట్స్ కంటిన్యూగా పడతానే ఉన్నాయి. మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి 2 ఓవర్స్‌లో కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్‌ని తీశాడు. మన టీమిండియాకి నెక్స్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో శ్రీలంకలో మ్యాచ్ ఆడబోతున్నారు.